హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు టీవీ ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో రెండో వీడియో అండి బంగారం మీద. నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వీడియోలో ఏం చెప్పానండి, చక్కగా మనం నల్లపూసలు గానీ, ఏదైనా సరే పాత వస్తువుని మార్చుకునేటప్పుడు ఆ వస్తువు రూపంగా వెలకట్టడం కన్నా కూడాను ఇలా చక్కగా సెపరేట్‌గా స్టోన్స్ ఉన్నా, దాంట్లో పూసలున్నా కూడా తీసేసి సెపరేట్‌గా మన బంగారాన్ని చక్కగా ఈ మిషన్‌లో గానీ, లేదంటే వేరే విధంగా కూడా కరిగిస్తారండి. కరిగించిన తర్వాత మన ఒరిజినల్ బంగారం 22 క్యారెట్స్ అయినా 1 క్యారెట్ అయినా 18 క్యారెట్స్ అయినా సరే దాన్ని చక్కగా మనకి ప్యూరిటీ చూపిచ్చి అసలైన ధర కట్టించుకొని తీసుకునే విధానం ఒకటండి. లేదు అంటే గనక మన వస్తువుని చక్కగా కస్టమైజేషన్ చేసుకోవడం అండి. చాలా మంచి పద్ధతి అదైతే. ఎందుకంటే ఒక వస్తువు నుంచి ఒక 2 వస్తువుల్ని ఈజీగా చక్కగా మనం చేసుకోవచ్చు తక్కువ పెట్టుబడితోటి. అయితే కొత్త మోడల్ కూడా యేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఇక అలా మనం ఇంకొకటండి తర్వాత లేదంటే పెట్టుబడి రూపంగా దాన్ని అలా పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా బ్యాంకుల్లో గట్టా పెట్టుకున్నా కూడా వచ్చిన అమౌంట్ తోటి మళ్ళీ బంగారం కొనుక్కోవడం గానీ, లేదంటే ఇంకొక వస్తువుకి ఏదైనా మనం ఏదైనా అవసరానికి వాడుకోవడానికి గానీ అలా ఉపయోగపడుతుందండి. అలా పాత బంగారాన్ని మాత్రం ముందు మనం సేవ్ చేసుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడున్న బంగారం రేట్లకి మనం నెక్స్ట్ అసలు ఆ కొత్త బంగారం కొనాలంటే చాలా డబ్బులైతే దాని మీద పెట్టాల్సింది ఉంటుందండి. కాబట్టి నేనైతే ముందు పాత బంగారాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని చెప్తాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ వీడియోలో గోల్డ్ గురించి, అందులోనూ అత్తయ్య గారి గాజుల గురించి మీకైతే చూపిచ్చి వాటి గురించి పూర్తి వివరాలు చెప్తానన్నాను కదండీ! ఇక ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తిగా చెప్తాను. అసలు ఎలా తీసుకున్నాను ఆ గాజులు ఏంటి అనే విషయం అయితే. మా అత్తయ్య గారికి 10 సంవత్సరాల క్రితం తీసుకున్న గాజులండి ఇవి. రెండే గాజులే 26 సైజ్ అండి తనకి. అయితే ఇవి నేను తీసుకొని 10 ఇయర్స్ అయింది కదా! 10 ఇయర్స్ బట్టి గూడా తను చేతుల్ని అలా ఉంచేసుకున్నారండి. అవి కొంచెం అరుగుతాయి కదా! అరగడం వల్ల లేదంటే మనం పడుకున్నప్పుడు కొంచెం వంగడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి గదా! కొన్ని రోజులకి అది బాగా వంగిపోయి, బాగా వంకరగా అయిపోయి, పగిలిపోవడం, ఇడిపోవడం ఎక్కడికక్కడ ముక్కలుగా అవుతున్నాయి. అయితే అతికించానండి. జాయింట్ చేపిచ్చాను గానీ, ఇంకా అసలది ఇంకా అవసరం లేదు. మార్చేయడం బెటర్ అనేసి ఇంక సరే అని చెప్పేసి నేనైతే ఇదిగోండి ఇలా కరిగించేశాను. ఇలా కరిగించేసిన తర్వాత ఇది నేను 22 క్యారెట్సేనండి తీసుకున్నాను. నేను ఎక్కడైతే షాప్‌లో తీసుకున్నానో అదే షాప్‌లో మళ్ళీ నేను ఆ బంగారాన్ని ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కరిగిచ్చిన తర్వాత ఆ ప్యూరిటీ చూస్తే సేమ్ అంతే ఉందండి. 22 క్యారెట్సే ఉన్నది. అప్పుడు నాకు ఉన్న రేటుని బట్టి మళ్ళీ నాకు ఇప్పుడు ఆ 22 క్యారెట్స్‌కి నాకు ఎన్ని గ్రామ్స్ అయితే ఏమైనా అరుగుతూ ఉంటుంది కదండీ! ఒక అరగ్రామో ఎంతో కొంత కంపల్సరీ మనకి అరుగుతుంది కాబట్టి గోల్డ్ అనేది ఇక దాన్ని వేస్టేజ్ అంతా తీసేసి మిగిలిన ఎన్ని గ్రాములుంటే అన్ని గ్రాములకి నాకు ఆ రోజు ధరను బట్టి నాకైతే డబ్బులైతే కట్టారండి. అయితే నేను తీసుకునే కొత్త గాజులు కూడా మీకు చూపిస్తాను. ఇక ఆ గాజులకి ఎంతయింది, ఈ గాజులకి నేను ఎంతిచ్చాను, ఏంటననేది మీకు వివరంగా ఇప్పుడైతే చెప్తానండి. ఇక దీనివల్ల మీరు చెప్పొచ్చండి ఎంత లాభం వచ్చింది ఏంటనేది. ఇవొచ్చేసరికి గాజులు కరిగిచ్చగా వచ్చిన కాయినండి. ఇవొచ్చేసరికి ఏంటంటే పాతది మన దగ్గర చెవిలీలని ఏవో ఒకటి రింగ్స్ అని ఉంటాయి కదా! అవి అయితే మార్చేశానండి. ఇక వాటిల నుంచి వచ్చిన బంగారం అయితే అవండి. ఇక ఈ మూడిటిలిని కూడా మళ్ళీ ప్యూరిటీ చెక్ చేస్తారు. ప్యూరిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు మనకి వెల అనేది కడతారు. ఇదిగోండి నేను తీసుకున్న అత్తయ్య గారికి గాజుల సెలక్షన్ అయితే ఇవైతే చేశాను. ఈసారి ఏం చేశానంటే గట్టి చేతండి. అప్పుడు నేను కొంచెం గొల్ల చేత లోపల మనకి హ్మ్, లబ్బరి లాంటిది గాజు ఒకటి తొడుగుతారు కదండీ! అలాంటి గాజు ఉన్నదైతే మనం తీసుకున్నాను నేను. కానీ ఇప్పుడేంటంటే ఇంకా అసలు లోపల ఏమి వేయనవసరం లేకుండా మొత్తం లోపల గుల్ల లేకుండా గట్టిగా ఉండే గాజులనే తీసుకున్నాను. ఈ గాజుల డిజైన్ కూడా మనకి కేరళ డిజైన్ అండి. కేరళ డిజైన్ అంటారు వీటిలిని. మనకి రఫ్ అండ్ టఫ్‌గా ఎలా వాడినా కూడా మనకింక లోపల మళ్ళీ ఏదైనా ప్లాస్టిక్ గాజు ఏపిచ్చాలి. అలా ఏమీ లేకుండా ఇంకా మనకి డస్ట్ అనేది ఏమీ పట్టదండి వీటిలకి. ఎక్కువ డిజైన్ అయితే ఏమీ లేదు కదా! డస్ట్ పట్టదు. తర్వాత చీరలు కొంగులు ఆ డిజైన్ బట్టి పీకడం అవి ఉంటాయి కదా! అలా ఏమీ కూడా ఉండదు. మన కనీసం మన ఇలా చేతి కింద ఇలా పట్టుకొని పడుకున్నా కూడాను మనకి వంగడం అనేది లేకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. కాబట్టి నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక ఈ గాజులు తీసుకున్నప్పుడు నాకు అయిన వాల్యూ వచ్చేసరికి వీటి ఖరీదు 2,42,000 రూ. 721 అయిందండి అక్షరాల. అయితే నేను దీన్ని మనం తగ్గించుకోవాలి కదా! ఎంతైనా మనం అంత డబ్బులు పెట్టి ఒకసారే అయితే
కొనలేం కదండీ. అంత క్యాష్ పట్టుకెళ్ళి గాజులు తెచ్చేసుకుందామని వెళ్తామా? వెళ్ళం కదండీ. అయితే ఆ పాత బంగారం ఇచ్చేసిన రోజున నాకు గోల్డ్ ఎంత రేట్ ఉన్నదనేది కూడా చూసుకోవాలండి. అయితే 22 క్యారెట్స్ మనం ఆర్నమెంట్ తీసుకుంటున్నాం కాబట్టి దాని ఖరీదే చూద్దాము. అప్పుడు రూ. 6,625 ఇక నేను తీసుకున్న డేట్ కూడా ఎప్పుడనుకున్నారు? 2004 6 అండి. అంటే జూన్‌లో. కరెక్ట్‌గా ఈ జూన్‌కి 29వ తారీఖుకి కరెక్ట్‌గా సంవత్సరం అండి. సంవత్సరం క్రితం రూ. 6,625 ఉంది కదా! కరెక్ట్‌గా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ ఈ ఇంకా 1 మంత్ తర్వాత వచ్చే ఆ టైంకి ఎంత వాల్యూ ఉంటుందో చూడండి. మనకి పెరిగింది కదండీ! 1 ఇయర్‌కి ఇంత తేడా తెలుస్తుంది కదా! ఇప్పుడంటే ఈ సంవత్సరం బాగా ఫాస్ట్‌గా పెరిగిందనుకోండి గోల్డ్. అయితే నేను స్కీమ్ కడతానండి కంపల్సరీ. స్కీమ్ అనేది కట్టుకోవడం వల్ల మనకి మేకింగ్ ఛార్జెస్ అవి తక్కువ పడతాయి కాబట్టి ఓన్లీ జీఎస్టీయే కట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకి తీసుకునే ఆర్నమెంట్ పైన మనకి ఇలాంటి ఏమైనా మార్చుకున్నప్పుడు కూడా చాలా వరకు లాభం ఉంటుందండి. అలాగే ఇదిగోండి నేను పాత బంగారానికి నాకు ఇచ్చిన వాల్యూ ఈ పాత బంగారానికి వచ్చిన అమౌంటు, తర్వాత స్కీమ్ ద్వారా నేను కట్టిన అమౌంటు, నాకు స్కీమ్ ద్వారా మామూలుగా మనం తరుగు, మజూరీలనేవి ఉండవు కదండీ. ఓన్లీ జీఎస్టీయే కట్టుకోవాల్సొస్తది ఒక లెవెల్ వరకు. ఇక అది ఇవన్నీ కూడా మైనస్ చేయగా నాకు ఈ గాజులకి పైన పడిన డబ్బులొచ్చేసరికి రూ. 47,000 అంతేనండి. అయితే మనకి ఎంత సులభమైందో చూసారు కదూ! ఇలాంటి ఒక పెద్ద వస్తువు తీసుకునేటప్పుడు మనకి ఆ పాత వస్తువుని ఆ టైంలో మార్చుకోవడం, స్కీమ్ కట్టడం ఇవన్నీ కూడా మనకి క్యాష్ పాత నల్ల పూసలు తీసుకొని 23 సంవత్సరాలకి ఇప్పటికి ఎంత పెరిగిందో, అలాగే గాజులు తీసుకొని 10 సంవత్సరాలకి ఇది ఇప్పటికి ఎంత పెరిగిందో, అలాగే మనం ఇప్పుడు తీసుకున్నది మళ్ళీ నెక్స్ట్ ఒక 10 ఇయర్స్‌కో, 5 ఇయర్స్‌కో కంపల్సరీ వేరియేషన్ అయితే పెరుగుతూనే ఉంటుందండి. బంగారం తగ్గేదేమీ కాదు. అలాగని చెప్పి క్యాష్ పట్టుకెళ్ళి ఒకసారి కొనగలమా అంటే అస్సలు అది అయ్యేదే కాదండి. మన మిడిల్ క్లాస్ వంటి వాళ్ళకి పాత బంగారాన్ని సేవ్ చేసుకోవడం, దాన్ని మార్చుకోవాల్సొస్తది. దాన్ని మార్చుకోవాల్సిన విధానం కూడా ఒక ప్లాన్ ద్వారా చేసుకొని, చిన్న చిన్న స్కీమ్స్ ద్వారా చక్కగా కట్టుకొని సేవ్ చేసుకుంటే గనక మనం బంగారం అనేది ఇలా పెద్ద వస్తువు రూపంగా చక్కగా తీసుకోగలుగుతాము. అలాగే నేను 2 గాజులు కాస్త 4 గాజుల రూపంగా ఎంత పెద్ద వస్తువు రూపంగా ఎలా మార్చుకున్నానో కూడా మీకు చెప్పాను కదండీ. ఇక ఇదండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే గనక చక్కగా కింద కామెంట్ చేయండి. నేను చెప్తాను. అలాగే నెక్స్ట్ వీడియోస్‌లో నల్ల పూసల గురించి కూడా చెప్తానండి. ఇంకా వీడియో అయితే నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ మంచి వీడియోస్‌తో మళ్ళీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి.